ట్రైన్ పైన కూర్చుంటారు, కింద ట్రైన్ నేలపై కూర్చుంటుంటారు. అలాంటప్పుడు అక్కడ సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ దంపతులు కూర్చున్నారట. అయితే ఏసీ సప్లై క్యాబిన్లో ఒక బెర్త్ ఖాళీగా ఉంది, రెండని తీసుకొని వెళ్ళాడంట. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత బయటికి అంటే భార్య భర్త ఇద్దరు రమ్మనన్నాడంట. భర్త కూడా నేను ఒకటే బెర్త్ ఖాళీ ఉందన్నారు కానీ నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పి భర్త అక్కడ కూర్చొని పోయాడు. భార్య మాత్రం ఆ వ్యక్తితో వాడిని నమ్మి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏసీ సప్లై క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి ఈ సౌరవ్ బగ్ది అనే వ్యక్తి ఆ అమ్మాయిని పూర్తిగా వివస్త్రణ చేసి బలవంతంగా అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి 11:45 సమయంలో మహిళ పైన ఈ నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే రైలు దిగిన వెంటనే ఆ భార్య భర్తకి విషయం చెప్పింది, ఇలా పలానా వాళ్ళ లోపల తీసుకెళ్ళి నాపై ఇట్లా తప్పుగా బిహేవ్ చేశాడు, నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పడంతో ఆ భర్త అప్పుడు ఏం చేయాలో తోచలేదు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత ఇల్లిటరేట్స్ ఏదో బతుకుదెరువు కోసం విశాఖలో వచ్చి ఉంటున్నారు. రెంటచింతలకు వెళ్ళిన తర్వాత రెంటచింతలో తమ ఇంట్లో పెద్దలకు చెప్పిన తర్వాత చర్చించి 28వ తేదీన మళ్ళీ పోలీసుల దగ్గరికి వచ్చి పోలీసుల దగ్గర కంప్లైంట్ చేశారు. విశాఖ నుండి నడికుడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే మళ్ళీ ఆ రైల్వే పోలీసులకు రెంటచింతల దగ్గర కంప్లైంట్ ఇవ్వడంతో ఆ పోలీసులు దీన్ని రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫైనల్లీ ఆ నిందితుడు దొరికాడు, సౌరవ్ బగ్ది. ఆ నిందితుడి పేరు మనకు ఫోటోలో కూడా కనబడుతున్నాడు. సౌరవ్ బగ్ది ఆయనే. అక్కడ నేలపై కూర్చున్నటువంటి ఆ వ్యక్తులని బలవంతంగా ఒక క్యాబిన్ ఉంది, ఒక బెర్త్ ఖాళీగా ఉంది, మీరు రండి అక్కడ కూర్చుందురు గారి అని చెప్పి వాళ్ళని పిలిస్తే భార్య ఒకటే బెర్త్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి భర్త ఏం చేశాడు, నువ్వు వెళ్ళమ్మా నేను వస్తానని చెప్పి భార్యని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. దిగిన తర్వాత ట్రైన్ దిగాక అప్పుడు భర్తకు చెప్పింది ఆ భార్య. ఇంట్లో వాళ్ళ అమాయకత్వం ఎలా కనబడుతుందంటే వెంటనే కంప్లైంటో లేకపోతే అక్కడే స్పాట్లో ట్రైన్లో ఉండగానే భర్తకు చెప్పినా ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పడేది, లేదా వెంటనే ఆ నిందితులు పట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత కింద దిగినాక మళ్ళీ వాళ్ళ అమాయకత్వం ఎలా కనబడుతుందో ఇంటికి వెళ్ళి పెద్దలతో చర్చించి ఏం జరుగుద్దోనని చెప్పి అంతా ఆలోచించిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు 2 రోజుల తర్వాత ఈ ఘటన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ నిందితుడిని. 26వ తేదీన సంఘటన జరిగితే 28వ తేదీన ఆ మహిళ మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఈరోజు 30వ తేదీ ఈరోజు పోలీసులు ఆ నిందితుడిని ఆ ఆఫీసు అందులో పనిచేసిన ఏసీ క్యాబిన్ సప్లైలో బాయ్గా పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఏం జరిగింది? ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా సౌరవ్ బగ్ది అరెస్ట్ చేశారు పోలీసులు. ఎటువంటి విచారణ జరుగుతోంది? ఇప్పుడు ఆ కుటుంబం ఎవరైతే మహిళ లేదా భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళ కుటుంబ రియాక్షన్ ఏంటి? ఈ ఘటన పైన ఎటువంటి టాక్ నడుస్తోంది? మనోజ్, విశాఖ ఎక్స్ప్రెస్ లో జరిగినటువంటి అత్యాచార సంఘటనకి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం విజయవాడకు చెందినటువంటి రైల్వే పోలీసులు నిందితుడిని గుర్తించడం జరిగింది. అతను ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి సౌరవ్ బగ్దిగా కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు, అదేవిధంగా ఆమె చెప్పినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో డ్రెస్సు కలర్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే అతన్ని గుర్తించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. విశాఖ ఎక్స్ప్రెస్ లో 26వ తారీఖు ఈ మహిళ ఆమె భర్త కూడా ప్రయాణం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళని ఆ మహిళకి అదేవిధంగా భర్తకి మాయమాటలు చెప్పి ఏసీ బోగిలో ప్లేస్ ఉంది రండి అని అక్కడ తీసుకొని వెళ్ళటం, అక్కడ ఎవరు లేనటువంటి సమయంలో కూపేలో తీసుకొని వెళ్ళి ఆమెని రేప్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా 26వ తారీఖు జరిగినా కూడా వాళ్ళు రెంటచింతలకి చెందినటువంటి భార్యాభర్తలు వాళ్ళు. అయితే వాళ్ళు 2 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు. అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళందరినీ కూడా సంప్రదింపులు చేసుకొని ఈ అంశంలో ఒకవేళ కేసులు పెడితే ఏమన్నా పరువు పోతుందా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటే ఏంటి, అన్ని రకాలుగా కూడా వాళ్ళు చర్చించుకున్న తర్వాత నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను చేసినటువంటి అంశాన్ని కంపల్సరీగా అతనికి కఠినమైనటువంటి శిక్ష పడాలనే విధంగా కూడా వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత కేసు పెట్టినట్టు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఈ దగ్గర కూడా పూర్తిగా అందరూ కూడా సపోర్ట్ చేస్తాము, మేము ఎలాంటి అంశాల్లో ఈ అంశంలో కంపల్సరీగా పోరాటం అయితే చేస్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఉండేటటువంటి అంశానికి సంబంధించిన వాళ్ళు, కానీ ఆ రోజు వాళ్ళు వచ్చేటటువంటి సమయంలో విశాఖ ఎక్స్ప్రెస్ లో ఖాళీ లేకపోవటం, వాళ్ళు జనరల్ బోగిలో బాత్రూమ్ దగ్గర కూర్చొని ఉంటుంది, ఇదంతా కూడా ఇతను గమనించినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని ముందుగా
అంటే విశాఖపట్నంలో ఎక్కినటువంటి వీళ్ళు విజయవాడ దాకా అతను గమనించాడు అనేక సార్లు. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనించి విజయవాడ దగ్గరకు వచ్చేటటువంటి సమయంలో వాళ్ళకి మాయమాటలు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి ఏసీ బోగులో తీసుకెళ్ళడం, ఆ తర్వాత విజయవాడ నుంచి నడుకూడి జంక్షన్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో ఆమె పైన అత్యాచారానికి పాల్పడటం, ఆమె ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ముమ్మరంగా ఉండటంతో అందరూ అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు భర్త కూడా గట్టిగా అడిగినటువంటి నేపథ్యంలోనే ఇట్లా జరిగింది అనే విధంగా కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఏదైనా కూడా ఈ సంఘటనని రైల్వే పోలీసులు అయితే సీరియస్ గా తీసుకొని వెంటనే అతనికి సంబంధించినటువంటి అంశాలను గుర్తించి ప్రస్తుతం అయితే సౌరవ్ బగ్దీని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మరి ఈ కేసుకు సంబంధించిన దానిపైన విజయవాడ రైల్వే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇతను గతంలో ఏమన్నా ఇలాంటి సంఘటనలకు పాల్పడటం జరిగిందా, ఇదే మొదటిసారా, ఆ ఏసీ బోగిలోకి ఇతను వెళ్ళటానికి టీసీలు ఎవరన్నా పర్మిషన్ ఇవ్వడం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఫస్ట్ క్లాస్ ఏసీలోకి రానిచ్చేటటువంటి పరిస్థితులలో మరి వీళ్ళని ఏ విధంగా రానిచ్చారు, అక్కడ జీపీఎఫ్ పోలీసులు అంటే రైల్వే పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళు మరి ఉంటే ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏదైనా కూడా ఫస్ట్ క్లాస్ ఏసీలో ఈ అంశం జరగడంతో ప్రయాణికులు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా సెక్యూర్డ్ గా ఉండేటటువంటి ఏసీ బోగుల్లో ఇలాంటి సంఘటనలు జరగటం పైన కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా విమర్శలు చేస్తున్నారు. రైల్వే పోలీసులు దీనిపైన దృష్టి పెట్టాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా రెంట్